మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అసలైనటువంటి ఫాదర్స్ డే ఏంటో ఈ రోజున మీకు చూపించాలని ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ఫాదర్స్ డే అసలు ఎలా జరుపుకోవాలి అనేటటువంటిది ఈ ఫాదర్స్ డే సందర్భంగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేను మీకు బోధించాలని ఆశిస్తూ ఉన్నాను. అందరూ చదవండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుకుందాము. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ఇది అసలైన ఫాదర్స్ డే, మదర్స్ డే. జాగ్రత్తగా వినండి. నిన్ను కన్న తల్లిదండ్రులను ఏం చేయాల? నువ్వు సంతోషపెట్టాలా. నిన్ను బట్టి ఎప్పుడైతే నీ తల్లిదండ్రులు సంతోషంగా ఆనందంగా ఉంటారో, ఎన్ని రోజులు అలా ఉంటారో అన్ని రోజులు ఫాదర్స్ డే, మదర్స్ డేనే పండుగే. ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున ఈ విషయాన్ని ప్రతి యవనస్తుడు యవనస్తురాలు గుర్తించవలసినటువంటి అవసరత ఉన్నదని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. అంటే నీ వలన ఎప్పుడైతే నీ తల్లి తండ్రి సంతోషంగా ఉంటారో, ఆనందంగా ఉంటారో, నిన్ను బట్టి ఎప్పుడైతే వాళ్ళు హ్యాపీగా ఉంటారో, అంతకు మించిన ఫాదర్స్ డే, మదర్స్ డే ఏమున్నది చెప్పండి? ఈ రోజున చాలామందిలో ఈ స్థితి కనబడుటలేదు. కానీ మీరు ఫేస్బుక్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, యూట్యూబ్లో చూసినా, ఐ లవ్ మై మమ్మీ డాడీ అని ఒక విచిత్రమైనటువంటి కొటేషన్లు పెట్టి, ఎవడో ఫీల్ అయి పెట్టినటువంటి ఆ కొటేషన్లన్నీ షేరింగ్ చేసి, ఆహా మా తల్లి మా తండ్రి అని చెప్పుకుంటున్నటువంటి యవనస్తులారా జాగ్రత్త. దేన్ని బట్టి నీ తల్లిని నువ్వు సంతోషపరుస్తున్నావు? దేన్ని బట్టి నీ తండ్రిని నువ్వు సంతోషపరుస్తున్నావు? తల్లిదండ్రులను సంతోషపెట్టకుండా నువ్వు ఎంత మంచి కొటేషన్లు పెడితే ఏం ప్రయోజనం? ఎంత చక్కటి కవిత్వాలు రాస్తే ఏం ప్రయోజనం? ఇంటికి వెళ్ళి అడిగితే అర్థమవుతుంది. నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు సంతోషిస్తున్నారా, మొర్రని తలకాయ పట్టుకొని ఏడుస్తున్నారా అర్థమవుతుంది కదా. ఈరోజున చాలామంది తల్లిదండ్రులకు పిల్లల వలన సంతోషము లేదు, ఆనందము లేదు. మరి ఎలాగండి నువ్వు ఫాదర్స్ డే చేసేది, మదర్స్ డే చేసేది? ప్రేమణ దోమ బిడ్డలారా, దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని నీవు సన్మానించుము అని వాక్యం చెప్తా ఉన్నది. ఏది సన్మానం? సన్మానించడం అంటే శాలువ కప్పి పూలదండేసి చప్పట్లు కొట్టి అది కాదు సన్మానం. అంటే వారిని సంతోష పెట్టడమే సన్మానం. వారు సంతోషించడానికంటే మించిన సన్మానం వారికి ఏమున్నది చెప్పండి? వారి జీవితంలో నిన్ను బట్టి, పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు సంతోషించడానికంటే గొప్ప ఆనందము, సన్మానం ఇంకేం అక్కర్లేదు వాళ్ళకి. కాబట్టి ప్రేమైన దోమ బిడ్డలారా, నీ తల్లిదండ్రులను నువ్వు సంతోష పెట్టాలి. అప్పుడే అది నిజమైన ఫాదర్స్ డే కానీ మదర్స్ డే కానీ అవుతుంది. వాళ్ళు నీ వలన ఆనందంగా సంతోషంగా గడుపుతున్నప్పుడు అప్పుడు నువ్వు ఎన్ని స్టేటస్లన్నా పెట్టు,
హృదయపూర్వకంగా. అంతేగాని మదర్స్ డే వచ్చిందని ఒక స్టేటస్ పెట్టడము, ఫాదర్స్ డే వచ్చిందని ఒక స్టేటస్ పెట్టడం, ఫ్రెండ్షిప్ డే వచ్చిందని ఒక స్టేటస్ పెట్టడం, ఇక ఎన్నెన్నో డేలు వచ్చినాయి. అన్నిటికీ బర్త్డేలు, డెత్ డేలు, అన్ని డేలు వచ్చి వచ్చినాయి కదా. ఇప్పుడు ఏ రోజు ఖాళీ లేదు, ప్రతిరోజుకు ఒక స్పెషాలిటీ ఉంది. 365 రోజులు కూడా ఈ సంవత్సరానికి సరిపడిన ఉన్న రోజులు కూడా సరిపోవట్లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మనము గుర్తించాల్సిన విషయము, ఎప్పుడైతే నీ తల్లిదండ్రులను సంతోష పెడతావో ఆ రోజున నీవు ఏ విధమైనటువంటి ఇదిగో ఈ ఫాదర్స్ డే, మదర్స్ డే ఏది చేసుకున్నా సంతోషమే. వాళ్ళు సంతోషంగా ఉంటారు, నువ్వు సంతోషంగా ఉంటావు. ఇది లేకుండా నువ్వెంత మంచి ఫోటోలు, కొటేషన్లు, కవిత్వాలు, వగైరా వగైరా ఏది పెట్టినా కానీ వ్యర్థమే. మరి జ్ఞాపకం చేసుకుందాం, ఈ రోజున ఎంతోమంది మనం స్టేటస్లు చూస్తూ ఉంటే, ఇవి చూస్తూ ఉంటే ఎంతోమంది యవన బిడ్డలు పెడతా ఉన్నారు, షేర్ చేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళను బట్టి వాళ్ళ తల్లిదండ్రులు సంతోషిస్తున్నారా అనేది మన ముందున్నటువంటి ప్రశ్న. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులను సంతోష పెట్టలేకపోతున్నారు. పిల్లలను తలుచుకుంటే వారికి దుఃఖమే గుర్తుకొస్తా ఉన్నది. అయ్యో, నా పిల్లలు ఎలా చేశారు అని. అయ్యో, నా పిల్లలు ఒకవేళ మంచి స్థితిలో ఎవరైనా కనబడితే, నా పిల్లలు అలా కనబడితే అలా ఉంటుంటే బాగుండేదే అని దుఃఖించేటటువంటి స్థితిలోనికి చాలామంది తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. మరి పిల్లల వలన ఏ విధమైనటువంటి సంతోషము లేదాయే. అందుకని జ్ఞాపకం చేసుకుందాం, మన తల్లిదండ్రులు మనము సంతోష పెట్టాలని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు, అసలు మన తల్లిదండ్రులను ఎలా సంతోష పెట్టగలము, మన తల్లిదండ్రులను ఎలా సంతోష పెట్టాలి, ఏం చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఏం చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎప్పుడైనా ఏ యవనస్తుడైనా ఆలోచన చేశాడా? ఏ యవనస్తురాలైనా ఆలోచన చేశారా? తల్లిదండ్రులుగా వాళ్ళకు తెలుసు నీకు ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావో, నీకు ఏం కొనిస్తే నువ్వు హ్యాపీగా ఉంటావో అవి కొనుక్కొచ్చేవాళ్ళు చిన్నతనంలో. నీకు ఏ బట్టలు ఇష్టమో, ఏ కలర్ ఇష్టమో, ఏ తిండి ఇష్టమో, ఏ వస్తువు ఇష్టమో వాటిని ఇష్టపూర్వకముగా వారు తెలుసుకొని నిన్ను సంతోష పెట్టారు. మరి నిన్ను సంతోష పెట్టిన నీ తల్లిదండ్రులను ముదిమి వయసులో నీవు కూడా సంతోష పెట్టవలసిన అవసరత ఉన్నది కదా. అందుకని ప్రేమణ దోమ బిడ్డలారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను బైబిల్ గ్రంథంలో నుండి నేర్చుకుందాం. ఇప్పుడు మన తల్లిదండ్రులను ఎలా సంతోష పెట్టాలో 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చదవండి. మొదటిది సామెతల గ్రంథము, ఇదే సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనం, ఇక్కడే పైన ఉంటుంది. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. జాగ్రత్తగా వినండి. నిన్ను కన్న తండ్రి యొక్క ఉపదేశం ఏం చేయాలా? అంగీకరించాలంటే యాక్సెప్ట్ చేయాలా, అంటే దానికి లోబడాలా. మీ నాయన అది చెయ్యొద్దురా అంటాడు అంటే నువ్వేం చేయాలా? చేయకుండా ఉండాలి. ఓకే, ఇది చెయ్యాలి అంటాడు, అప్పుడు నువ్వేం చేయాలా? యాక్సెప్ట్. ఓకే, చేస్తాను. అది లోబడటం, అది అంగీకరించడం. కొంతమంది ఈ రోజున తల్లిదండ్రులు చెప్పే ఉపదేశం అంటే ఏంటి? బోధ వేరు, ఉపదేశము వేరు. ఇక రకరకాలైనటువంటి పదాలు, పర్యాయ పదాలు ఎన్నో ఉన్నాయి. ఉపదేశం అంటే
మంచి కొరకైనటువంటి ఏంటి, నీ బాగు కోరి చెప్పే దానిని ఉపదేశము అంటారు. ఏమంటారు? ఉపదేశం. దేన్ని? నీ బాగు కోరి, నీ మేలు కోరి, నీ క్షేమము కోరి నీ తండ్రి చెప్పే ఉపదేశం, నీ మంచి కొరకు నీ తల్లిదండ్రులు ఏదైతే ఉపదేశిస్తారో, నాయనా అది చేయకూడదు, అది మంచి పద్ధతి కాదు, అలా చేస్తే నువ్వు పాడైపోతావు, ఇది చేస్తే నువ్వు నాశనం అవుతావు, జాగ్రత్త అని హెచ్చరికలు చేస్తారు. చాలామంది పెడచెను పెట్టి ఈ రోజున జీవితాన్ని నరకం పాలు చేసుకుంటా ఉన్నారు, కష్టాల పాలు చేసుకుంటా ఉన్నారు, శ్రమల పాలు చేసుకుంటున్నారు. అయ్యో, ఆ రోజున నా తల్లి చెప్పినట్టుగా, నా తండ్రి చెప్పినట్టుగా వినింటే ఈ రోజున నాకు ఈ గతి వచ్చేది కాదు కదా అనే భావనలో ఉన్నటువంటి యవన బిడ్డలు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. జాగ్రత్త. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఉపదేశము చేస్తారు, నీ మేలు కోరి చెప్తారు. నాయనా పోనొత్తకురా, కళ్ళు పాడైపోతాయిరా. మీ అయ్య వాళ్ళకి ఇప్పటి వరకు అద్దాలు రాలే, వీడికి వస్తాయి. వాళ్ళు ముసలోళ్ళు అయినా వాళ్ళకి అద్దాలు రా, వీడికి వస్తాయి. చూసి 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 అద్దాలు ఎలా ఉంటాయి? భూత అద్దాల్లా ఉంటాయి. ఇట్లా చూస్తే ఆ అద్దాలకి వెళ్ళి కన్నిట్లా గడబడుతుంది. ప్రేమైన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. తల్లిదండ్రులు నీ మేలు కోరి చెప్తారు. నీవు వారి చెప్పే మాటలను, ఉపదేశమును అంగీకరించినప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. అప్పుడు వారి మాట వింటున్నందున, వారు చెప్పినట్లు చేస్తున్నందున నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి ఏం చేస్తారు? సంతోషిస్తారు. అప్పుడు దొరుకుతుంది వారికి సంతోషం. రెండవది చూడండి, అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం చదవండి. 24వ వచనం. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జాగ్రత్తగా గమనించండి. మనము నీతిగా బ్రతకాలి. ఎలా ఉండాలి? నీతిగా బ్రతకాలి. రైట్ఫుల్నెస్ అంటే చెడుతనానికి తావు లేకుండా, నీతి నిజాయితీ అంటారు చూడండి, ఆ రీతిగా ఒక మంచి క్రమశిక్షణ కలిగి, చెడుతనము లేకుండా, ఇదిగో మంచితనముతో బ్రతకాలి. అప్పుడు ఆ నీతి మంతుని తండ్రికి ఏం కలుగుతుంది? సంతోషము కలుగుతుంది. నీతిగా బ్రతకడం నేర్చుకోవాలా. పాపానికి చోటు లేకుండా, చెడుతనానికి చోటు లేకుండా మనము బ్రతకాలి. అప్పుడు అబ్బా, నా పిల్లలను బట్టి నేను సంతోషిస్తున్నానండి అని ఏ తల్లి తండ్రి చెప్పుకోగలరో ఆ పిల్లలు నిజంగా ధన్యులు, ఆ తల్లిదండ్రులు అంతకంటే ధన్యులు. ఆమేన్. తర్వాత మూడవది 6వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. ఓ కుమారుడా, ఓ కుమార్తె, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. ఉపదేశము, ఆజ్ఞ, ఆర్డర్. ఇది చేస్తేనే మంచిది, లేకపోతే చేస్తావు బిడ్డ. ఆజ్ఞ అంటే ఏంటంటే ఖచ్చితంగా చేయాలి. ఆజ్ఞ అంటే ఏంటి? ఖచ్చితంగా చేయాలి. కొన్ని కుటుంబాల్లో కొంతమంది తల్లిదండ్రులు క్రమశిక్షణ పెడతారు. కొన్ని క్రమశిక్షణలు పెడతారు. ప్రతిరోజు ఉదయము ఈ టయానికి లేవాలా, ఈ టయానికి బ్రష్ చేసుకోవాలా, ఈ టయానికి స్నానం చేయాలని కొంచెం రూల్స్ పెట్టుకుంటారు. లేవకపోతే మాత్రం ఈఫ్ సున్నమే. తండ్రి ఏం చేస్తాడంటే వాళ్లకు ఉన్న ప్రేమను బట్టి, వాళ్ళకున్న అధికారమును బట్టి నిన్ను ఆజ్ఞాపిస్తాడు. ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు. ఆజ్ఞను నువ్వేం చేయాలా? ఫాలో కావాలా. ఏంది? ఫస్ట్ మనము ఫేస్బుక్లో, ఈ సోషల్ మీడియాలో వాళ్ళని వీళ్ళని ఫాలో అవుతూ ఉంటాం. నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారండి,
సంతోషం, నువ్వు అంత మహాభక్తుడు అని వాళ్ళకి తెలియదు మరి, అందుకే ఫాలో అవుతున్నారు నిన్ను. నువ్వు అంత మంచోడు అని తెలియక నిన్ను ఫాలో అవుతూ ఉన్నారు. మరి నువ్వెవరిని ఫాలో అవుతున్నావు? దిక్కుమాల నుండి ఫ్రెండ్ చేసుకొని వాడిని ఫాలో అవుతున్నావా? ఏనాడు ప్రార్థన చేసుకోడు వాడు, ఏనాడు ఒక వాక్యం తెలియదు, ఓ పాట రాదు, వాడిని నువ్వు ఫాలో అవుతూ వాడు పెట్టే పిచ్చి పిచ్చి పోస్టులకు లైకులు, షేర్లు. నీ తల్లిదండ్రులను ఎప్పుడైనా ఫాలో అవుతున్నావా? దేవుడిని ఎప్పుడైనా ఫాలో అవుతున్నావా? నీ కొరకు పెట్టిన సేవకుని ఎప్పుడైనా ఫాలో అవుతున్నావా? అవి మనకు చేత కాదు. అందుకే మనం చాలా విషయాలు కోల్పోతూ ఉన్నాం. జాగ్రత్త. తండ్రి ఆజ్ఞను గైకొనాల. తండ్రి ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అది చేయాలి. అప్పుడు తండ్రి నిన్ను బట్టి సంతోషిస్తాడు, నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి సంతోషిస్తాడు. 4వ విషయం చూద్దాం. అదే సామెతల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని, ఏ కుమారుడు? జ్ఞానము గల కుమారుడు. మీ తల్లిదండ్రులు సంతోష పెడుతున్నారా అంటే మీకు జ్ఞానం ఉండదా అని అడుగుతున్నా ఇండైరెక్ట్గా, అంతే కదా. జ్ఞానం గల కుమారుడు తల్లిదండ్రులను ఏం చేస్తాడంట? సంతోష పెడతాడు. అంటే జ్ఞానముగా వ్యవహరిస్తే వారికి సంతోషము. అజ్ఞానం ఏం చేస్తాడు? లేనిపోని కంపలు నెత్తికి తగిలించుకొని ఇంటికి తగిలిస్తాడు. వాడు ఆడుకునేది ఏదో ప్రశాంతంగా ఆడుకోక వానికి వెళ్ళి వీనికి వెళ్ళి మొత్తం మీద అదంతా కేసులన్నీ తీసుకొచ్చి ఇంటికాడ పెడతాడు. వాళ్ళందరూ వచ్చి ఇంట్లో పంచాయతీ పెడతా ఉంటారు. అజ్ఞానము. ఈ రోజున చాలామందికి జ్ఞానము లేదు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు, ఎక్కడ ఏం చేయాలో తెలీదు, ఎప్పుడు ఎలా వ్యవహరించాలో తెలీదు. ఈ అజ్ఞానములో ఉండి జీవిస్తూ ఉంటే తండ్రికి ఎలా సంతోషం ఉంటుందండి? వయసుకు తగ్గట్టుగా ఎదుగుదల ఉండాలి, ఎదుగుదలకు తగ్గట్టుగా పరిజ్ఞానం ఉండాలి. కొంతమంది బాడీలే పెరుగుతాయి, బుద్ధి ఏమాత్రం పెరగదు, జ్ఞానం ఉండదు. ఇది ఎందుకు చేసావంటే ఏమో నాకు తెలీదు, ఇలా చేయకూడదంటే నాకు తెలీదండి, నాకు అంత ఆలోచన రాలే. ఉంటే కదా రానీకే. అజ్ఞానములో ఉన్నారు. అందుకే వాక్యం ఘోషిస్తూ ఉన్నది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న యెడల వాడు దేవుణ్ణి అడిగితే దేవుడు వాడికి సమృద్ధిగా ఇస్తాడు. వీడు అడగడు, ఆయన ఇయ్యడు, అంతే కదా. ఏడాడన్న వచ్చి ప్రభువా నాకు అది కావాలి, స్టైల్ డ్రెస్సులు కావాలి, లేకపోతే నేను పాస్ కావాలి, ఇట్లాంటివన్నీ భలే అడుగుతాము తప్ప నాకు జ్ఞానము లేదు నాయన, నాకు కాస్త జ్ఞానము దయచేయని సొలొమోన్ లాగా అడిగినటువంటి యవనస్తులు ఎవరైనా ఉన్నారా? ఇవి తప్ప, ఈ జ్ఞానము తప్ప అన్నీ అడుగుతాం. అందుకని జ్ఞాపకం చేసుకున్నట్లయితే జ్ఞానము కలిగిన కుమారుని బట్టి తండ్రి సంతోషిస్తాడు. నా కుమారుడు చాలా మంచి జ్ఞానవంతుడండి, ఏ మాటకు ఆ మాట చక్కగా, వానికి ఒక మాట చెప్పనక్కర్లేదు, వాని పని ఏదో వాడు చూసుకుంటాడు, చక్కగా చదువుకుంటాడు, చక్కగా పని చేసుకుంటాడు. మంచి జ్ఞానము, దేవుని కృపను బట్టి కాస్త మంచి జ్ఞానం ఉన్నది. ఊరికే చెప్పించుకోకుండా తన పని తను చేసుకుంటాడు. ఇంతకు మించిన సంతోషం తల్లిదండ్రులకు ఏముండదండి. చిన్నతనంలో అంటే చెప్పించుకున్నావు. కొంతమంది విచిత్రం, పెళ్ళిళ్ళయి పిల్లలు పుట్టినాక కూడా చెప్పించుకుంటూ ఉంటారు. ఇంకా జ్ఞానం పెరగదు, జ్ఞానం లేదు. మనలకు అసలైన జ్ఞానం, పనికి మాలిన జ్ఞానాలు అన్నీ ఉంటాయి. రైట్, తర్వాత జ్ఞాపకం చేసుకుందాం. 5వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 21వ వచనం. బుద్ధిహీనుని కనినవానికి వ్యసనము కలుగును, తెలివిలేని వాని తండ్రికి సంతోషము లేదు. పిల్లలకు తెలివి లేకపోతే తల్లిదండ్రులకు ఎలా సంతోషం ఉంటుంది?
అదేం సార్ ఆడ జ్ఞానం అన్నారు, ఈడ తెలివి అన్నారు, అదేంటి ఇదేంటంటే రెండు వేరు వేరు. జ్ఞానము వేరు, తెలివి వేరు. తెలివి అనేటటువంటిది కనీసమైనటువంటి అవగాహన, ఇంగిత జ్ఞానం అంటారు. ఏంటి ఇంగితం? కనీసం అది కూడా తెలీదా? ఇంగితం కూడా తెలీదా? ఇది తెలీదా? అర్థమైందా? అంటే కొన్ని సింపుల్గా అర్థం చేసుకో. ఇప్పుడు నీళ్ళు ఇవ్వాలంటే దేంట్లో ఇస్తారు? నీళ్ళు ఇవ్వాలంటే ఇంటికి వచ్చిన వారికి దేంట్లో ఇస్తారు? వాడన్న ప్లేట్లో తీసుకెళ్తే వానికి ఇంగిత జ్ఞానం లేదని అర్థం. అంతే కదా? అది మరి అంటే కనీసమైన జ్ఞానములు ఉండదు కొంతమందికి. ఎవరిని ఎలా పలకరించాలో కనీసమైన జ్ఞానాలు ఉండదు. ఇప్పుడు మీ ఇంటి ముందున్న నేను వెళ్తున్నా, ఏం చేయాలా? వందనాలు సార్. మీ టీచర్ వెళ్తున్నాడు, అది ఇంగితం. ఎవరిని పలకరించకపోతే ఎందుకయ్యా నువ్వు చదివి? అర్థమవుతుందా? కొన్ని కనీసమైనటువంటి జ్ఞానాలు ఉంటాయి. ఈ జ్ఞానం అనేటువంటిది ఎక్కువగా, ఇంకా నీకు ఎక్కువ నాలెడ్జ్, అన్నీ తెలుసుకోవడం, ఈ కనీసం నీవుగా స్వాభావికంగా ఉండేటటువంటి తెలివి, పుట్టుకతో దేవుడు నీకు ఇచ్చేటటువంటి తెలివి. ఈ తెలివి ఉండదు, జ్ఞానం ఉండదు. చాలా ఉన్నాయి. తెలివి, జ్ఞానము, వివేకము, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. ఈ జ్ఞానములో ఇన్ని రకాలుగా ఉన్నాయి. అందుకని జ్ఞాపకం చేసుకోవాలా. తెలివి కలిగి బ్రతికితే తల్లిదండ్రులు సంతోషిస్తారు. జ్ఞాపకం చేసుకుందాం. తల్లిదండ్రులను నువ్వు సంతోష పెట్టాలి అనంటే ఈ 5 విషయాలను నువ్వు కలిగి ఉంటే నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి సంతోషిస్తారు. మొదటి విషయం, నీ తండ్రి ఉపదేశము నువ్వు వింటే నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి సంతోషిస్తారు. రెండవ విషయం, నీతిమంతునిగా నువ్వు బ్రతికితే నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి సంతోషిస్తారు. మూడవ విషయం, నీ తల్లిదండ్రులు విధించిన ఆజ్ఞలను నువ్వు గైకొంటే, వాళ్ళు చెప్పిన ప్రకారం నువ్వు బ్రతికితే నిన్ను బట్టి వాళ్ళు సంతోషిస్తారు. నాలుగవదిగా, నువ్వు జ్ఞానము కలిగి బ్రతికితే నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి సంతోషిస్తారు. ఐదవదిగా, తెలివి కలిగి నువ్వు బ్రతికితే, కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానము, తెలివి కలిగి నువ్వు బ్రతికితే నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఈ సంతోషము నీ తల్లిదండ్రులకు ఇచ్చినప్పుడు నీవు అసలు సిసలైనటువంటి ఫాదర్స్ డే కానీ మదర్స్ డే కానీ జరుపుకోవడానికి అర్హురాలవు. ఇది లేకుండా పిచ్చి పిచ్చి స్టేటస్లు పెట్టి నాన్నకు ప్రేమతో, అమ్మకు ప్రేమతో కావ్యాలు రాసి, అది రాసి, ఇది రాసి, ఈ వ్యర్థమైనవి పెట్టినంత మాత్రాన వాళ్ళకు కలిగే సంతోషం ఏమీ లేదు. అందుకని నీ తల్లిదండ్రులు నువ్వు సంతోషపెట్టు. ఫ్రెండ్స్ను కాదు సంతోషపెట్టేది, మనుషులను కాదు సంతోషపెట్టేది, నీ తల్లిదండ్రులను మొదటిగా నువ్వు సంతోషపెట్టు. అప్పుడు నీ జీవితం బాగుంటుంది. ఆ రీతిగా ఈ 5 లక్షణాలను కలిగి నీ తల్లిదండ్రులను సంతోషపెట్టే కృపను దేవుడు మీ అందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.